ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం చిన్నబోయినపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్లో వాటర్ కలపడంతో ఆటోలు ట్రబుల్ ఇస్తున్నాయని ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. గతంలో కూడా పెట్రోల్ బంకులో డీజిల్లో వాటర్ కలవడంతో ఇబ్బందులు పడ్డామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో సాంకేతిక సమస్యలు ఉండి వాహనదారులకు పెట్రోల్ డీజిల్ సకాలంలో ఉండడం లేదని అన్నారు. ప్రతి బంకులో వాహనదారులకు టైర్లలో గాలి నింపడానికి ఎయిర్ మిషన్ లాంటి సౌకర్యాలు కూడా లేవని అన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా బంక్లో ప్రాబ్లం వచ్చింది. ఏంటిది ప్రాబ్లం అని చెప్పని మెకానిక్ దగ్గరికి వెళ్ళి బండి ఇప్పించి చూడగా డీజిల్ వచ్చేసి పెట్రోల్ కలిసింది. బంక్ యాజమాన్యం అని అడిగితే మాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మొన్న ఇంజన్ చేయించిన పొద్దున మార్నింగ్ డీజిల్ పోసుకొని నాగరం దాకా వెళ్ళినా. నాగరం వెళ్తే మన నాగరం మధ్యలో బండి అయిపోయింది. ఏమేమి ప్రాబ్లం అని మళ్ళీ అడిగిపోతే మెకానిక్ అంటున్నది అది పంపు పోయింది, పంపు చేయించాలంటుంది. అట్లా జరుగుతుంది. మరి ఇప్పుడు దగ్గర 3 రోజులు అవుతున్నారు. నాకు తెలియదు. నేను పొద్దున డీజిల్ పోసుకొని నాగరం పోతా అంటే బండి అయిపోయింది. ఇంత దుబ్బినా స్టార్ట్ కాకపోతే మెకానిక్ ఫోన్ అయితే బండి లాక్కొని ఇప్పినాం. ఇప్పితే మొత్తం పెట్రోల్ వచ్చింది, పెట్రోల్ డీజిల్ మిక్సింగ్ వచ్చింది. లేకపోతే ఫైర్ అవుతాను మొత్తం అప్పుడు నదిలి ఖరాబ్ అయింది. అంతే బండి ఉత్తలేదు, పిల్లలకి పొగత్తాను. అన్న నాది ఇంజన్ చేసి 4 రోజులు అవుతుంది. మొన్న శుక్రవారం రోజు కొట్టుకున్నా, నిన్న కూడా కొట్టుకున్నాం. మొన్న ట్రబుల్ ఇస్తే ఏదో మన ఆఫ్రివర్ పట్టుకుంటానని మేము అనుకున్నాం. నిన్న బంకులో కూడా కొట్టించుకో అన్న డీజిల్ ఇట్లా సర్క్యులేషన్ అయితే అని చెప్పి ఇక్కడ సాన్ చేసి సెల్ఫ్ కొట్టుకొని పోయినా. నిన్న ఫుల్ ట్యాంక్ చేసుకొని ఈరోజు మళ్ళీ జనాలు వేసుకొని ఎక్కడ మన దీని పేరు వస్తలే మన పోస్ట్ కాడ ఆడ ఆగిపోయింది బండి. సూపర్ కాడ ఆడ ఎంత సెల్ఫ్ కొట్టినా కాలే. ఒక 4-5 నెట్టాం. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మీరు చూసుకోండి. మెకానిక్ కాడికి పోతే డీజిల్ తీసి నీళ్లు కలిసినాయి.